26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి. అమరావతి మావిగన్ వివాదంపై వైసీపీ సీనియర్ నేత సజ్జల మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. మద్యం వ్యాపారాలు కానీ అవి ఎవరికి వాళ్ళే కొట్టుకుంటారు. కొండలన్నీ పిండి చేసేస్తారు, వాటిని పక్కన అమ్ముకుంటారు. ఇలాంటి వాళ్ళంతా కలిసిన ఒక ముఠా ఏదైతే ఉందో వాళ్ళు మొన్న అడ్డం వచ్చారు. వాళ్ళలో ఎంతమంది రైతులు ఉన్నారో చూడమనండి. అలాగే ఇక్కడ ఇన్వైట్ చేసిన మా వైఎస్ఆర్సీపీ నాయకులను ఇన్వైట్ చేసి అయ్యాడు పరిస్థితులను పిలిచిన వాళ్ళు రైతులు కానీ ఎవరో చూపమనండి. దానికి వచ్చి అడ్డం కొట్టి బెదరగొట్టి అసలు అమరావతి అనగానే అది ఒకటి ఏదో దాని గురించి ప్రస్తావించడమే పాపం అన్నట్టు ఒక ఇది క్రియేట్ చేసే ప్రయత్నాలు ఏది చేస్తున్నారో వాటిని ఎదుర్కోవడంలో లీగల్గా ఉంటుంది. ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చే ఎఫర్ట్ పెడతాం. అలాగే కలిసి వచ్చే గ్రూపులను వాళ్ళను కలుపుకొని పోయి పోరాటం చేస్తాం. ఎన్ని పద్ధతుల్లో వీలైతే అన్ని పద్ధతుల్లో. ఎందుకంటే టు సేవ్ ఆంధ్రప్రదేశ్ అండ్ టు సేవ్ అవర్ ఓ బ్రహ్మాండమైన అవకాశాలు, ప్రాస్పరిటీకి అవకాశాలు ఉన్న ఈ స్టేట్ను కాపాడడం, ప్రజలను కాపాడడం, ఆ బాధ్యత జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైఎస్ఆర్సీపీ కానీ ముందు నుంచి దాంట్లో ముందు ఉంటున్నాం, ఇప్పుడు ఉంటాం. రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవని మీరు ఆరోపిస్తూ ఉన్నారు. సాయి కృష్ణ ఎపిసోడ్ కానీ క్రాంతి కుమార్ ఎపిసోడ్ కానీ వీటన్నింటినీ మీరు రాజకీయంగా ఉపయోగించుకునే ప్రయత్నం చేస్తున్నారని మీ పైన విమర్శలు చంద్రబాబు చేస్తూ ఉన్నారు. పోలీసులు చాలా బాగా పనిచేస్తున్నారని కూడా కంప్లైంట్ ఇస్తూ ఉన్నారు. వీటి గురించి ఏమంటారు? రాజకీయం అంటే ప్రజలకు సంబంధం లేనిది ఏదైనా మేము చేస్తా అంటే అది తప్పు. అది చేసేది వాళ్ళు. అధికారంలో రావడానికి ఇది ఇప్పుడు నేను చూపించినట్టు రాత్రి నాలుక మడత పడుతుంది, ఇటు తిరుగుతుంది, అటు తిరుగుతుంది, తెల్లవారేసరికి ఒకటి ఉంటుంది, రాత్రికి ఒకటి అవుతుంది, మళ్ళీ రేపు పొద్దున కూడా ఇంకోటి కావచ్చు, తెలియదు, అవుతుంది అంటున్నారు. మళ్ళీ వాళ్ళకి బేరాలు కుదరకపోయినా ఇంకోటి కాకపోయినా ఏదైనా జరగచ్చేమో తెలియదు. ప్రజలకు సంబంధం లేకుండా ఎలాంటి ఇష్యూ అయినా జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైఎస్ఆర్సీపీ కానీ ఇంతవరకు తీసుకున్నారా? ఒక్కటి చూపించండి మనం. యాక్చువల్ మేము చేస్తున్న దాన్ని రాజకీయంగా మీకు నష్టం కదా అని అడిగే వాళ్ళు ఉన్నారు. ఉదాహరణకి ఇప్పుడు ఈ మావిగన్ కానీ అమరావతి కానీ మీకెందుకు అబ్బా, ప్రజల్లో అసంతృప్తి ఉంది కదా, వదిలేస్తే అసంతృప్తి పెరుగుతుంది కదా, మీరు దాన్ని క్యాష్ చేసుకుంటే సరిపోతుంది కదా, రాజకీయంలాగా చేయొచ్చు కదా, రాజకీయం ఎందుకు ఊరికి అనవసరంగా ఇచ్చేసి మిమ్మల్ని మీరు ఇరికించుకుంటున్నారు అనేవాళ్ళు ఉన్నారు. కాబట్టి మీరు అడిగే దీంతో లేదా వాళ్ళు ఆరోపిస్తున్నట్టు రాజకీయం చేసేవాడే జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఇది చేయరు. నిన్న మాట్లాడేది ఎందుకు మాట్లాడదు? మాకే సరే ఉంటే ఉంటుంది, కొట్టుకుంటారులే, రేపు వచ్చినా కమిషన్ వేసి ఒక్కొక్కరిని వేసి తాట తీయచ్చు కదా. ఇప్పుడు నుంచి ఆపాల్సిన ప్రయత్నం ఉంది. కావాల్సిన ఇష్యూలు లేవా? డిఎస్సి లేదా? రైతులు ఇన్ని ఉన్నాయి. కాబట్టి వాటి మీద మాట్లాడాలి, వాటి మీదే మాట్లాడాలి. నిన్న కూడా ఇది వచ్చి విలేకరు అడిగితే స్పష్టత ఇచ్చాడు ఆయన. ఇది ప్రతిసారి ఈ క్వశ్చన్ వస్తుంటుంది, మీరే మీడియా నుంచి అడిగినప్పుడు స్పష్టత ఇచ్చారు. ఈరోజు కూడా ఇక్కడ అవినీతి లేకపోతే, ఇంత అవినీతి, ఇంత దుబారా, రాష్ట్రాన్ని ముంచే కుట్ర, అప్పుల భారంలో ముంచే కుట్ర ఇవి లేకపోతే దాని గురించి ఎక్కువ మాట్లాడాల్సిన అవసరం లేదు. అక్కడ పేదలకు స్థలాలు ఇస్తే వాటిని తీసేశారు, కాంట్రాక్టర్లకు మొబిలైజేషన్ అడ్వాన్సుల పేరిట ముందే ఇచ్చేశారు. వాళ్ళ పని చూస్తే అది జరగట్లే. నువ్వు 14-19 ఏమో టెంపరీ ఏంటివి, 24-29 మధ్య మున్సిపాలిటీ ఏంటివి, అది వస్తే తప్ప పూర్తి కాదంటివి. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఒకటి, రైల్వే స్టేషన్ ఒకటి. ఎందుకంటే అంత భూమిలో ఏం చెప్పాలి ఆయనకు దొరకట్లే. ఏం చేసినా 4-5 దొరుకుతాయి. కాబట్టి ఆల్రెడీ స్పోర్ట్స్ సిటీ అనేది ఇంకో స్పోర్ట్స్ సిటీ కావాలంట. ఓ రైల్వే స్టేషన్ 2,000 ఎకరాల్లో 1,500 ఎకరాల్లో రైల్వే స్టేషను, ఓ 4-5 ఎకరాల్లో ఎయిర్పోర్టు, బహుశా ఇంకొక 5,000 ఎకరాల్లో స్పేస్ సెంటరు, ఇంకొక 10,000 ఎకరాల్లో ఇంకొకటి. ఇట్లా పెట్టుకుంటూ పోతుంటే ఏదైనా చేయొచ్చు. రింగ్ రోడ్డు ప్రాక్టికల్గా ఉండాలన్నా దాన్ని ఎట్లంటే 1,300 కిలోమీటర్లు రింగ్ రోడ్డు తిప్పినాం అనుకో, దాంట్లో కూడా వచ్చేది వస్తుంది, చూసుకోవచ్చు. ఇక్కడ ఏమో 3 రోడ్లు 4 రోడ్లు సీడ్ యాక్సిస్ రోడ్లు, ఇంకేదో రోడ్లు పెట్టారు ఒక్కొక్కటి. ఎక్కడికి పోతాయి? 6 లేన్ల 6 లేన్ రోడ్లు. ఎప్పుడు హైవేలు కానీ అంత పెద్ద మెయిన్ వైడ్ రోడ్లు ఏమనుంటే 2 పాయింట్స్ని ఏమన్నా కలపాలా, మేజర్ పాయింట్స్. ఎక్కడ కలుపుతారు? ఒక పక్క తెచ్చేమో ఈ ఆల్రెడీ చోక్ అయిన దీంట్లో దించుతారట, ఇంకోటేమో ఆ వైపు ఎటుపోతుందో తెలియదు, అటువైపు కనెక్టింగ్ ఏది లేదు. దాని మీద 1,000 కోట్లు 2,000 కోట్లు 1,000 కోట్లే పెడతారు.
ఆల్రెడీ వెస్ట్రన్ బైపాస్ కనెక్టింగ్ ఒకటి వచ్చింది, దాని నుంచి కనెక్షన్ ఇవ్వచ్చు, లేదు. సో లేఅవుట్లలో వైడ్ రోడ్లు అని చెప్పి అక్కడ కూడా విమానాలు దిగేట్టు అవి పెద్ద పెద్ద రోడ్లు వేస్తాను. అది లేఅవుట్ వచ్చే నిజంగా వచ్చేది అయితే అని అనుకోవచ్చు, తెచ్చే ఆలోచన లేదు. కాబట్టి వీటిని అడ్డగోలుగా రోజు కొత్త కొత్త ప్లాన్ చేస్తున్నారు. ఖర్చు పెరిగే కొద్దీ ఇంకొంచెం ఆదాయం వాళ్ళకు రావాల్సింది పెరుగుతుంది కాబట్టి దాన్ని పెంచుకుంటా పోతాను. సోషల్ మీడియా పోస్టులకు సంబంధించి ఫార్వర్డ్ మెసేజెస్ సంబంధించి లేదంటే ప్రభుత్వానికి కానీ ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యక్తులు కానీ హననం చేసే విధంగా కామెంట్స్ ఏమైనా చేస్తే ఒక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేస్తామంటూ కూడా నిన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రకటించారు. దానికి సంబంధించి ఎవరో ఎంతూజియాస్టిక్ కొంతమంది తయారు చేసినవి చూశాను. ప్రతిదీ మాటకు డివైడ్ చేసి వాళ్ళు పెట్టారు, చూపించాలని. కానీ మీరు కూడా అందరు చూసింటారు. ఆయన అన్న ప్రతి మాట పవన్ కళ్యాణ్ గారు ఆయనకే తగులుతుంది. ఫస్ట్ ఆయనకు తగులుతుంది. ఇంక బూతులు తప్ప వేరే రాని ఎవరు లోకేష్, ఆయన ఆ బూతులు వినడం కూడా కష్టమే, ఆయనకన్నా తగులుతుంది. ఈ వీటన్నిటికీ ఒరిజినల్ చంద్రబాబు నాయుడు గారికి తగులుతుంది. వాళ్ళ వెనుక తయారు చేసుకున్న ఫేక్ సైన్యం ఏదైతే ఉందో, ఒకటి ఫేక్ సైన్యం కూడా కాదు, 10 అకౌంట్లు పెట్టి కూడా ఒకడే ఆపరేట్ చేస్తున్నట్టున్నాడు. టీడీపీ ఆఫీస్లో కూర్చుంటారో మరి హైదరాబాద్లో కూర్చుంటారో వాళ్ళకే వర్తిస్తుంది. బూతులు మొదలు పెట్టారు. అసలు నిన్న వాళ్ళు చేసినవి చూస్తే ఆయన అన్న ప్రతి మాట మహిళలను కించపరిచేది కానీ, లేదా అసభ్యంగా మాట్లాడడం కానీ, పరుషం కాదు అసభ్యంగా మాట్లాడడం కానీ, తొక్కి నారదీయడం కానీ, ఇంకోటి కానీ, బూట్కాలతో కొట్టడం కానీ, ఇంకోదాంతో కొట్టడం కానీ, కొడకల్లారా అని తిట్టడం కానీ, ఇవన్నీ ఎవరు మాట్లాడింది? ఎవరు మాట్లాడినారంటే ఆయనే మాట్లాడినాడు. అది ఆయన విజువల్స్ ఆయనే చూసుకోవచ్చు. బట్ ఆయన సినిమా స్టారు, సినిమాల్లో స్క్రిప్టు తాను తయారు చేసుకున్న ఇంకోటైనా వాటికి సంబంధించి అప్పటికప్పుడు మాట్లాడవచ్చు. కాబట్టి ఐఎమ్ నాట్ రెస్పాన్సిబుల్ అని అనుకుంటాడేమో తెలియదు. ఆయన వరకు ఆయన నాదేం బాధ్యత ఉంది, అక్కడ ఉండేది నేను చెప్తానని. అందువల్ల ఆయన తీసుకోకపోవచ్చు. కానీ ఆయన టాస్క్ ఫోర్స్ పెట్టినా, ఇంకో ఫోర్స్ పెట్టినా, ఏది పెట్టినా అది నిజంగా కానీ ఏదైనా అయితే వాళ్ళకే వర్తిస్తుంది. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళు చేస్తున్నది ఏం తెలుసా, ఒక్కసారి అధికారంలోకి వచ్చాక పోలీసు వ్యవస్థను వాడుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కానీ, లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సింపతిగా ఉండేవాళ్ళు కానీ, లేదా మామూలు మీలాంటి వాళ్ళైనా ఏందా మరి 20,000 రూపాయలు ఎస్ఎఫ్టీకి అని అడిగినా, 52 లక్షల ఎస్ఎఫ్టీ ఏంటి సెక్రటేరియట్ కానీ అడిగినా వాళ్ళ మీద కేసులు పెట్టి కూడా తీయిస్తున్నారు. వాళ్ళ బూతులు ఏముండవు. అమరావతి గురించి ప్రస్తావిస్తున్నారు, అమరావతిని గురించి ప్రస్తావించడం ద్వారా దానికి నష్టం కలిగిస్తున్నారు. ఆ రకంగా చంద్రబాబు నాయుడు గారికి నష్టం కలిగిస్తున్నారు. కాబట్టి వీళ్ళ మీద ఈ సెక్షన్ల కింద కేసులు పెట్టారు. వాళ్ళ రాజకీయ విధానానికి అనుగుణంగా చేస్తున్నారు. కాబట్టి ఇది తప్పు అని చెప్పి పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టి తీయిస్తున్నారు. సో వాళ్ళ దృష్టిలో అసభ్యత అన్నా, వాళ్ళ దృష్టిలో పరుషంగా మాట్లాడడం అన్నా, కట్టు తప్పి రాజ్యాంగానికి వ్యతిరేకంగా మాట్లాడడం అన్నా ఏంటి అంటే వాళ్ళని క్వశ్చన్ చేయడం. వాళ్ళ చర్యలు, వాళ్ళ దుశ్చర్యలు, వాళ్ళ దుర్మార్గాలు, వ్యవస్థలను వాళ్ళు ఎట్లా నిర్వీర్యం చేశారో, ఆ వ్యవస్థలు నిర్వీర్యం చేసిన తర్వాత అవి ఏ రకంగా కట్లు దించుకొని బిహేవ్ చేస్తున్నాయో వీటన్నిటినీ ప్రశ్నించడం అనేది వాళ్ళ దృష్టిలో బూతు, అదే అసభ్యత. అందుకే మా మీద కేసులు పెడుతున్నారు. 26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమనీని డౌన్లోడ్ చేయండి.